ఆయిల్ నిల్వల మీద ఆధారపడేటటువంటి దుబాయ్ని రాబోయేటటువంటి రోజుల్లో ఒక సింగపూర్లో మార్చాలనేది దుబాయ్ రాజ్ చేసేటటువంటి ప్రయత్నం. వాస్తవంగా ఏంటంటే వీసాలు ఈజీ దుబాయ్కి. ఇంతకు ముందులాగా కాదు, దుబాయ్ రూల్స్ సింగపూర్ రూల్స్ లాగా లేబర్ కాకుండా ఇబ్బంది లేకుండా అనుకూల చట్టాలు తీసుకొచ్చారు. దూరం కూడా ఉదయం ఫ్లైట్కి ఇండియాకి వెళ్తే సాయంత్రం మళ్ళీ దుబాయ్కి వచ్చేయచ్చు. బెంగళూరు కంటే దుబాయ్కే ఫ్లైట్లు ఎక్కువ ఉన్నాయి. దుబాయ్ అంటే హైదరాబాద్ నుంచి చూసుకుంటే దుబాయ్ ఇసుక మాత్రమే అనేది అపోహే. దుబాయ్ భూములు గోదావరిలాగా కాదు, కానీ రాయలసీమలో మెట్ట భూములు ఎక్కువ ఉంటాయి. దుబాయ్లో మిగతా ఎమిరేట్స్ చూస్తే ఎట్లా ఉంటాయి అనేది ఒక మిత్రుడు చెప్పుకొచ్చినటువంటి అంశం. ఫుజారియా పంటలు కూడా పండుతాయి. పాకిస్తాన్ ఆఫ్ఘన్ సాయిల్ లాగా ఉంటుంది. ఇక్కడ నేల ఆయిల్ నిక్షేపాలు, పోర్ట్లు, మెట్ట భూములు, రాళ్ల కొండలు ఉంటాయి. వీటిని తవ్వి కంకర సిమెంట్ తయారీకి అవసరమయ్యే రాయి ఎక్స్పోర్ట్ చేస్తారు. మళ్ళీ వీళ్ళకి ట్రిబ్యునల్స్ అనే కోర్టులు అడ్లు ఉండవు. షేక్ ఓకే చెప్తే చాలు, ఇక అడ్డు ఉండదు. ఆస్తి అంతా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఇక్కడ ఆస్తి కొనడం అంటే 100 ఏళ్ల లీజు అంతే, మళ్ళా కుమారులకు పోదు. చివరి రోజులో కొడుకులకి అమ్మినట్టు మళ్ళీ రాసుకుంటే ప్రాబ్లం ఉండదు అక్కడ. లేకపోతే షార్జా, వీళ్ళు వరి కూడా పండిస్తున్నారు. ఇండస్ట్రియల్గా బాగా డెవలప్ అయ్యారు. ఆయిల్ కూడా ఆదాయమే. లిక్కర్ పర్మిషన్ లేదు, ఈ ఒక్క రాష్ట్రంలో మాత్రమే. లేకపోతే దుబాయ్ ఆయిల్ లేదు, కానీ టూరిజం, రియల్ ఎస్టేట్, బిజినెస్ హబ్స్, పోర్టులు ముఖ్య ఆదాయం. లేకపోతే అబుదాబి, ఇక్కడ వచ్చేటప్పటికి ఇది దుబాయ్ రాజధాని. సింగపూర్, మలేషియా లాగా ఇది ఒక దీవి రాష్ట్రం. దివిలో మధ్యలో ఉంటుంది, సముద్రం మధ్యలో ఉంటుంది. అతిపెద్ద రాష్ట్రం. మెయిన్ ఆయిల్ కూడా ఇక్కడే ఎక్కువ. ఇండస్ట్రీస్, టూరిజం కూడా ఆదాయం. అలాగే అజ్మాన్ అతి చిన్న రాష్ట్రం. రియల్ ఎస్టేటు, లిక్కరు, పోర్ట్లు ముఖ్య ఆదాయం. లేకపోతే అల్ క్విన్ ఇండస్ట్రీసు, మెట్ట నేల ఎక్కువ, మిగతాతో వాటితో పోలిస్తే డెవలప్మెంట్ తక్కువ. లిక్కర్ చాలా చౌక్ ఇక్కడ. లేకపోతే రస్ ఆల్ ఖైమా ఆర్ఏకే బ్రాండ్తో దొరికే బాత్రూమ్ సిరామిక్ ఐటమ్స్ వీళ్ళవే. వీళ్ళు కూడా కొండల రాతి, మట్టి, సిమెంటు, సిరామిక్ కోసం ఎక్స్పోర్ట్ చేస్తారు. ల్యాండ్ బ్యాంక్ కూడా ఎక్కువ ఈ రాష్ట్రాన్ని. కంపెనీలు పెట్టుకోవడానికి కావాల్సినంత ల్యాండ్ ఉంది ఈ దేశంలో. నీళ్లు మాత్రం సముద్రం నీళ్లు డీసాలినేషన్ చేసి వాడుతుంటారు.